హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే మా ఫ్యామిలీతో చిన్న ట్రిప్కి అయితే వెళ్ళినాం. సో అక్కడ మంచి మంచి సీనరీస్ కవర్ చేసినాం. హాయ్, వన్స్ అగైన్ ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పినా కదా. ఇది ఎడిటింగ్లో తీసేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే మేము అందరం ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తున్నాం. ఇది మా గ్రూప్ అండ్ ఇది మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ, మా కిడ్స్, వెనకాల ఇంకా కూడా ఉన్నారు. ఈడ కూడా ఉన్నారు ఇంకొస్తున్నారు. సో మళ్ళీ కలిసి బాయ్. సో మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసినాం గైస్. అందరు పండుకున్నారు. మార్నింగ్ లేచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చూస్తున్నారు కదా. సో అయితే మరి ఇక్కడ నుంచి మేము నాగర్సోలో దిగినాక ఒక ఆటో మాట్లాడుకొని లగేజ్ అంతా ఎక్కించి, సో ఇక్కడ నుంచి అయితే 1 hour జర్నీ మనకి షిరిడీకి. ఈ మధ్యలో ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడండి, ఆ స్కై, ఆ రోడ్, ట్రీస్, చాలా గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో మేము ఇదంతా మంచిగా క్యాప్చర్ చేసినాం, బాగా ఎంజాయ్ చేసినాం కూడా. సో మొత్తానికైతే హోటల్కి అయితే వచ్చేసినాం. సో మా ఫ్యామిలీ అంతా వచ్చేసింది అండ్ ఇదంతా మా ఫ్యామిలీ. సో చెక్ఇన్ చేయడానికి అయితే హోటల్కి వచ్చేసినాం. ముందుగా అయితే రూమ్స్ తీసుకోవాలి. సో రూమ్స్ తీసుకునే ముందు అయితే మేము ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అందరం. ఒక 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది గైస్. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన తర్వాత అయితే రూమ్కి అయితే వచ్చేసినాం. ఇదే మన రూమ్. ఈ రూమ్ కంటే హైలైట్ ఈ రూమ్ కీస్ గైస్. ఒకసారి తాళం చూడండి. ఇది మన పరిస్థితి. అండ్ సో బట్ రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. రూమ్, బెడ్, బాత్రూమ్ ఇవన్నీ చాలా బెటర్ ఉన్నాయి, చాలా వర్త్ అనమాట. ఇది 12 hours నుంచి మోషన్ లగేజ్ అయితే మూలకు పడేసినాం. అయితే మొత్తానికైతే ఇక్కడ సీనరీ గైస్. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఇక్కడ నుంచి ఆ చెట్లు, ఆ ఎంటీ ప్లేస్, ఆ రోడ్ సైలెంట్గా ఉంది. అక్కడ ఏం సౌండ్స్ కూడా అసలు మనకి డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. ఇంకా ఫ్రెష్ అయ్యి రూమ్లో ఇక్కడ కిందికి వచ్చేసినాం గైస్. ఇక్కడ తినడానికి ఇక్కడ మనకి ప్రసాదం పెడతారనమాట మనకి, అంటే ఫ్రీ ఫుడ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఇక్కడ విజిట్ చేయడం మర్చిపోకండి, చాలా మంచిగా ఉంటుంది ఫుడ్. మేమందరం ఇక్కడనే తిన్నాకైతే ఇక్కడికి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యడం ముందు ఇక్కడ స్టాచ్యూ ఉంది సాయిబాబాది. అక్కడి నుంచి వాటర్ పడతాయి నైట్. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మా 7th గేట్లో ఉంటుంది గైస్ మనకి ఎంట్రన్స్. 7th గేట్ నుంచి ఎంట్రన్స్. అక్కడికి మొబైల్ ఎంట్రీ లేదు. సో ఇక్కడ బయట వ్యూ మాత్రం చూపిస్తున్నాం. ఇక్కడ మాత్రం ఫోన్ పెట్టేసి మళ్ళీ దర్శనం అయినాక మీట్ అయితే గైస్. సో దర్శనం అయితే అయిపోయింది గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది టెంపుల్. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి ఇక్కడ పెట్టినారు, హైదరాబాద్లో, వైజాగ్లో ఉన్నట్టు. ఇదైతే మన షాపింగ్ ప్లేస్ గైస్. ఇక్కడికైతే మేము వచ్చి షాపింగ్ కూడా చేసినాం. కొంచెం షాపింగ్ చేసి అయితే రూమ్కి వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన దర్శనం అయిపోయింది. అట్లనే షాపింగ్ చేసి రూమ్కి అయితే వెళ్తాం. సో రూమ్కి అయితే వెళ్ళి పడుకున్నాం గైస్. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇదే మన హోటల్ వ్యూ. ఇక్కడ నుంచి అయితే మనం ఇలా వస్తే ఇక్కడ మనకి క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ రేట్స్తో అన్నీ దొరుకుతాయి మనకి. టీ, మిల్క్, కాఫీ అన్నీ చాలా తక్కువ రేట్ అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు కూడా ఇక్కడ ట్రై చేయడం అయితే జరిగింది. ఇది ట్రై చేసినారు. యాక్టింగ్ చేయంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు మా వాళ్ళు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము చెక్అవుట్ చేసేసి అయితే ట్రావెలర్స్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడ ఉన్న నియర్ బై టెంపుల్స్ కవర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళినాం. ముందుగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఒక హోటల్ దగ్గర ఆపినాం. తినేసినాకైతే ఇక్కడ మనం చిన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది, లైట్గా వర్షం పడుతూ. సో మొత్తానికైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఇదే మన టెంపుల్ వ్యూ అనమాట. చాలా బాగుంది టెంపుల్ బయట నుండి. అండ్ దీని టెంపుల్ పేరు అయితే, టెంపుల్ నేమ్ వచ్చేసి ముక్తిధామ్ గైస్.
యాక్చువల్లీ లోపల వీడియో రికార్డింగ్ లేదనమాట, ఫోన్స్ అలౌ లేదు. మనోడైతే మెల్లిగా వీడియో అయితే రికార్డ్ చేసేసినాడు ఫోన్ పట్టుకొని. మళ్ళీ మనం ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం వేరే టెంపుల్కి. ఇక్కడ నుండి చూస్తే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. అక్కడ కొండ మీద పై నుండి పడుతున్నాయి కదా, ఇదే వాటర్ ఫాల్స్. మొత్తానికి అయితే రీచ్ అయినాం. ఇక్కడనేమో ఫుల్ వర్షం గైస్, చాలా అంటే చాలా వర్షం. అక్కడ దూరం కనిపిస్తున్నాయి కదా గైస్, అదే వాటర్ ఫాల్స్. అక్కడ కొండపై నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి. వర్షం పడుతుంది అండ్ మనం దర్శనం చేసుకోవాలి ఇంత వర్షంలో అంటే మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రెయిన్ జాకెట్స్. అవి లేవు కాబట్టి ఇది మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట. వీటితో వెళ్తాను. ఇవే బాగా హెల్ప్ చేసినాయి గైస్. ఇదే మన త్రయంబకేశ్వర టెంపుల్, శివుడిది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడికి వచ్చిన భక్తులందరి పరిస్థితి ఇంతే గైస్. ఈ గుడిలో దర్శనం అయిపోయింది, ఇంకో గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్ మేము. వాటర్ ఫాల్స్ చూడండి ఇక్కడ కొండపై నుండి. అక్కడ నుండి మనం ఇంకో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఇదే ఇంకో టెంపుల్. ఈ టెంపుల్ అయితే మనం చాలా అడ్వెంచర్ చూసినాం గైస్. ఇక్కడ శివుడు ఉంటాడు కింద. అక్కడ నుండి ఇంకా నెక్స్ట్ షూట్ చేయలే గైస్. ఇంకా ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసినాం మనం. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కాలారాం మందిర్, రాముడిది. ఈ టెంపుల్ బయట అయితే మన హనుమాన్ విగ్రహం అవుతుంది గైస్. ఇది వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. మొత్తానికి అయితే టెంపుల్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడైతే వీడియో రికార్డింగ్ అయితే చేయనిస్తలేరు గైస్, కానీ మనం మెల్లగా తీసేసినాం వీడియో. ఇక్కడ నుండి అయితే మనం ఇంకో టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ ఈ టెంపుల్ని చూస్తే మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం మునిగిపోయింది గైస్ ఫ్లడ్స్ వచ్చి. ఇక్కడ మనం యాక్చువల్లీ అర్ధనారీశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే మొత్తం మునిగిపోయింది గైస్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ 1 month ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోతారంట. ఇక్కడ ప్రతి ఇయర్ 1 month ఇక్కడ ఇట్లానే ఉంటుందంట. అండ్ ఇది వచ్చేసి మన అర్ధనారీశ్వర టెంపుల్ గైస్, పైన చూసినారా, అర్ధనారీశ్వర టెంపుల్ నాసిక్. సో ఈ టెంపుల్ కూడా ఫుల్ మునిగిపోయింది గైస్. నేను టెంపుల్ లైట్ ఇక్కడ వెళ్ళి క్యాప్చర్ చేసిన. యాక్చువల్లీ వెళ్ళనిస్తలేరు ఇక్కడికి, మునిగిపోతారు పోకండి అని చెప్పేసి అరుస్తున్నారు అందరూ. నేను మెల్లిగా వెళ్ళి షూట్ చేసిన. ఇక్కడ నుండి మనం ఇంకో టెంపుల్కి వెళ్తాం. ఇదేమో ఇంకో టెంపుల్ గైస్, శ్రీ కపాలేశ్వర టెంపుల్ అని. ఇక్కడ పైన నుండి శివుడికి పాలాభిషేకం జరుగుతూనే ఉంటుంది గైస్ ప్రతి నిమిషం. అండ్ ఇక్కడ కూడా ఇది కొంచెం టెంపుల్కి కొంచెం ఎగ్జిట్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ తర్వాత మనం అయితే ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోతాం గైస్. సో మొత్తానికైతే నాగర్సోల్ ఉన్న రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది మనకి. వెనకాల ఇక్కడ ఓవర్ యాక్టింగ్ అసలు లైట్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్లేస్ హైదరాబాద్. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం గైస్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ గైస్. టేక్ కేర్. జై హింద్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye.